హలో అండి. అఫ్ కోర్స్ అని ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్‌లో. చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటాం కదా! అసలు ఏంటండి అది? దాని మీనింగ్ ఏంటి? దాన్ని సెంటెన్స్‌లో ఎలా యూజ్ చేస్తారు అని చాలా మంది నన్ను అడుగుతున్న క్వెషన్ అన్నమాట. సో, లెట్ మీ జస్ట్ క్లారిఫై ఇట్ టుడే అందరికి. అఫ్ కోర్స్ అంటే ఫస్ట్ రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఎందుకు యూజ్ చేస్తాం? ఏ సిట్యుయేషన్స్‌లో యూజ్ చేస్తాం? అనేది తెలుసుకోవాలి. రకరకాల మీనింగ్స్ అని ఎందుకు అంటున్నా అంటే, ఒక్కొక్కరి ఊర్లో ఒక్కొక్క రకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అలా అన్నమాట. ఒక్కొక్కరి ఏరియాలో ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో వాడతామని తెలుసుకుంటే చాలు. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో వాడతామంటే, ఏదైనా అది అంతే గదా మరి! ఆబ్వియస్‌లీ అదే గదా! అట్లే గదా జరిగేదింకా అని చెప్పే సిట్యుయేషన్స్‌లలో లేదంటే ఎదుటి వాళ్ళు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఈ ఆఫ్ కోర్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎన్ని ఎక్కువ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని మీ ఫ్రెండ్ పార్టీకి రమ్మని చెప్పాడు. అడిగాడు. ఓకే. ఇన్వైట్ చేశాడు. ఫ్రెండ్ గదా! ఇన్వైట్ చేస్తే ఆబ్వియస్‌లీ వెళ్తాం గదా! వస్తున్నావా పార్టీకి అంటే, ఆఫ్ కోర్స్ ఐ విల్ కమ్. అంటే వస్తానింకా డెఫినెట్‌గా, ఆబ్వియస్‌లీ అన్నట్టుగా అనమాట. ఆఫ్ కోర్స్ ఐ విల్ కమ్. మేము ట్రిప్‌కెళ్తున్నాం. మీరు మీ పిల్లల్ని గూడా తీసుకెళ్తారా అన్నారనుకోండి. ఆఫ్ కోర్స్ వి విల్ టేక్ దెమ్ టూ. కదా! అంతే కదా మరి. పిల్లల్ని వదిలేసి ఎళ్తామా? తీసుకెళ్తాం గదా! ఆఫ్ కోర్స్ వి విల్ టేక్ దెమ్ టూ అని చెప్పొచ్చు. ఇలా అంతే గదా మరి. ఆబ్వియస్‌లీ అదే గదా! అట్లే గదా జరిగేది అన్నట్టుగా ఈ ఆఫ్ కోర్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ చూద్దాం. మీరు చాక్లెట్స్ తింటారా అని అడిగారనుకోండి. చాక్లెట్స్ తినకుండా ఎందుకుంటారు కదా! ఆఫ్ కోర్స్ యెస్. ఇట్లా ఐయామ్ అగ్రీయింగ్ విత్ దట్ అనమాట. యెస్, ఆఫ్ కోర్స్ యెస్ అన్నట్టుగా. మీరు నాన్ వెజ్ తింటారా సాటర్‌డేస్ అంటే, సాటర్‌డేస్ మామూలుగా నాన్ వెజ్ ఎవరు తినరు గదా! సో, మామూలుగా తినను నేను. ఆఫ్ కోర్స్ నాట్ అని యూజ్ చేస్తాం. ఆఫ్ కోర్స్ నాట్ అని యూజ్ చేస్తాం అక్కడ. నో కాదు ఇక్కడ నాట్ అనాలి. ఆఫ్ కోర్స్ యెస్, ఆఫ్ కోర్స్ నాట్. ఎవరైనా మనల్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటారు. నేను మీ కార్ యూజ్ చేసుకోవచ్చా? నేను మీ ఫోన్ యూజ్ చేసుకోవచ్చా? నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఇలా పర్మిషన్స్ ఆఫ్ కోర్స్ అట్లాంటి సిట్యుయేషన్‌లో కూర్చోవచ్చు ఆబ్వియస్‌లీ దాంట్లో ఏముంది? వాడుకోవచ్చు నా కార్ దాంట్లో ఏముంది? అట్లాంటిదప్పుడంతా కూడా ఆఫ్ కోర్స్ యూ కెన్ టేక్ మై కార్. ఆఫ్ కోర్స్ యూ కెన్ సిట్ హియర్. నేను కూడా జాయిన్ అవ్వచ్చా మీ గ్రూప్‌లో అంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ జాయిన్. ఇలా ఎవరైనా మనల్ని పర్మిషన్ అడిగినప్పుడు చేయొచ్చు దానిలో ఏముంది అని చెప్పే సిచ్యువేషన్స్లలో కూడా మనం అఫ్ కోర్స్ అని యూజ్ చేయొచ్చు. ఇలా అడుగుతుంటారు నన్ను, క్లాస్లో మీతో మాట్లాడొచ్చా అండి, ఏమైనా డౌట్లు వస్తే అడగొచ్చా అంటే, క్లాస్లో జాయిన్ అయ్యే పర్పసే అది కదా, మాట్లాడడం, డౌట్స్ క్లారిఫై చేసుకోవడం. సో అఫ్ కోర్స్ యూ కెన్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్ ఇన్ ద క్లాసెస్. అఫ్ కోర్స్ యూ కెన్ స్పీక్ టు మీ. మాట్లాడొచ్చు. నేను నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతారనమాట. ఇప్పుడు మిస్ అయ్యాము అంటే అఫ్ కోర్స్ యూ కెన్ జాయిన్. వై నాట్? ఎందుకు కాకూడదు? అఫ్ కోర్స్ యూ కెన్ జాయిన్. నేను నోట్స్ పంపిస్తారా మీరు నాకు అని అడిగారు అనుకోండి. అఫ్ కోర్స్ ఐ విల్ సెండ్ యూ ద నోట్స్. పంపుతాను కదా ఆబ్వియస్లీ. అలా ఇట్లా రియల్ టైమ్వి తీసుకుంటేనే ఈజీగా అర్థమవుతాయి మనకి. నాకు ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే నర్వస్గా ఉంటుందండి, అందరితో మాట్లాడాలంటే నర్వస్ అండి అంటే అఫ్ కోర్స్ ఇట్స్ న్యాచురల్. అఫ్ కోర్స్ ఇట్స్ న్యాచురల్ అంటే దట్స్ ఆబ్వియస్ అనమాట. అంతే కదా, ఇంకా అట్లనే కదా జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇట్స్ న్యాచురల్ టు ఫీల్ లైక్ దట్. ప్లీజ్ గివ్ మీ అప్డేట్ అబౌట్ ద నెక్స్ట్ బ్యాచెస్ అని అడిగితే అఫ్ కోర్స్ ఐ విల్ గివ్ యూ ది అప్డేట్. అఫ్ కోర్స్ ఐ విల్ అప్డేట్ యూ. ఇలా కూడా అనొచ్చు. లెట్స్ ఐఎమ్ కుకింగ్ సంథింగ్. మా బాబు వచ్చి మమ్మీ ఇది చెయ్యవా నాకు అంటే అఫ్ కోర్స్ ఐ విల్ కుక్ ఇట్ ఫర్ యూ. వై వుడెంట్ ఐ కుక్? ఎందుకు వండను? అఫ్ కోర్స్ వండుతాను నీకోసం అన్నట్టు చెప్పొచ్చు నేను. మనకి ఇలా చెప్తూ ఉంటారు, మా పిల్లలు అసలు తినరండి అంటే అఫ్ కోర్స్ అంటే వీఆర్ యాక్సెప్టింగ్ విత్ దట్, వీఆర్ అగ్రీయింగ్ విత్ దట్ అనమాట. ఇంకా పిల్లలు అంటే ఇంక అట్లే చేస్తారు, ఇంకా తినరు ఇంకా అట్లా. మా పిల్లాడు అసలు స్కూల్ పోవాలంటే ఏడుస్తున్నాడండి అంటే అఫ్ కోర్స్ దట్స్ ఆబ్వియస్ కదా అండి, పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు. ఇట్లాంటి సినారియోస్. మా పిల్లలు చాక్లెట్లు బాగా తింటారండి, అఫ్ కోర్స్ కిడ్స్ ఈట్ చాక్లెట్స్ కదా. ఆ మూవీ బాగుంటుందా బాగుండదా అన్న డౌట్ వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ మూవీ బికాస్ ఇట్ వాస్ డైరెక్టెడ్ బై అని చెప్పి ఒక డైరెక్టర్ పేరు చెప్పొచ్చు. ఎందుకు బాగుంటుంది? ఖచ్చితంగా బాగుంటుంది. అతను డైరెక్ట్ చేశాడు ఆ మూవీని. ఆర్ దిస్ ఫెలో యాక్టెడ్ ఇన్ ద మూవీ. ఇతను యాక్ట్ చేశాడు ఆ మూవీలో. సో అఫ్ కోర్స్ ఇట్ విల్ బి గుడ్. ఆబ్వియస్లీ అంటే ఖచ్చితంగా ఇంకా బాగానే ఉంటుంది అని. మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతోంది, వెళ్తావా అంటే అఫ్ కోర్స్ అంటే ఖచ్చితంగా. నా ఫేవరెట్ హీరో మూవీ అంటే డెఫినెట్గా వెళ్తాం కదా. అలా అఫ్ కోర్స్ ఐ విల్ వాచ్ ఇట్.
మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తావా ఆర్ ఫ్యామిలీస్ని కూడా ఫ్యామిలీ వాళ్ళని కూడా తీసుకెళ్తావా అంటే అఫ్ కోర్స్ ఒకరే చూస్తామా అంటే మూవీ లేకపోతే అఫ్ కోర్స్ ఐ విల్ టేక్ దెమ్ టు, వాళ్ళని కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా. నీకు అర్థమైందా ఇప్పుడు సినారియోస్? చాలా సినారియోస్లో యూస్ చేస్తూనే ఉండొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ సినారియోస్ వస్తాయి మనకి అఫ్ కోర్స్ అని యూస్ చేయడం. జస్ట్ ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళు చెప్పిన దాంతో మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు, అగ్రి చేసేటప్పుడు అంతే కదా, మరి అట్లనే కదా జరిగేది. అలా ఆ సెన్స్లో మనం ఎఫ్ కోర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, మీకు కూడా అలవాటు అయిపోతుంది అన్నమాట. That's it for today. I'll see you all with some other usage, some other word, some other phrase next time. Bye bye, Andy. Take care.